ఈ క్యారెక్టరా ఆల్మోస్ట్ ఇది పక్కాగా కామెడీ ఎంటర్టైనర్, నాట్ డ్రమ్ స్టోరీ. యాక్చువల్ గా మీకు కనెక్ట్ అవుతారు ఆడియన్స్ అని పెట్టిందే తప్ప ఇది అది కాదు. ఓకే, సరదా కోసం రీచ్ అవ్వడం కోసం పెట్టిన డ్రమ్ తప్ప మా సినిమాలో డ్రమ్ లేదు. ఓకే, ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. కాకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్ కి ఎలా అవుతుంది, వాళ్ళు ఎలా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు మనల్ని ఎంత పొలైట్ చేస్తారు. సో దాంట్లోంచి వచ్చే ఫన్ ప్లస్ ఒక మెసేజ్, వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళిద్దరూ క్లియారిటీగా ఉండాలి తప్ప మూడో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు అనే ఒక మంచి మెసేజ్ తో, ఇంక్లూడింగ్ కామెడీగా మేము మీ ముందుకు వస్తున్నాం. ఇదే స్టోరీ. అయితే దీంట్లో మాత్రం పక్కింటి ఆవిడగా నేను బాగా బాగా బాగా, ఎందుకంటే నేను మా పక్కింటి వాళ్ళకి అన్ని ఇస్తూ ఉంటాను, నాకు కావాల్సిన వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకుంటూ ఉంటాను. కాకపోతే చిన్న చిన్న గిన్నెలు వెళ్తాయి, ఈ సినిమాలో కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు వెళ్ళినాయి, అంతే తేడా. సో నాకు చాలా చాలా నచ్చిన క్యారెక్టరు. తర్వాత ఇంతమంది ఎంత సరదాగా ఉండుంటాం ఆలోచించండి సెట్ లో. అసలు డైరెక్టర్ గారు అందరినీ కూర్చోబెట్టి ఒకసారి స్క్రిప్ట్ చెప్పే కానీ ఎవరి డైలాగ్ వాళ్ళు చూసుకోకుండా, సో నేను ఇక్కడ ఇలా అంటున్నాను ఇలా అంటున్నాను, లక్ష్మి గారు ఓకే ఇక్కడ ఇలా వెళ్దాము అక్కడ అలా వెళ్దాం అలా అనమాట. ఇంకా నేను ఆ హేమ మేమిద్దరం బాగా కోతులం కదా, సో బాగా ఆడుకున్నాము. మాకు ఆ స్కోప్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ఇద్దరు డైరెక్టర్లకి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడ మమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ అలా చేయలేదు. అందుకనే ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ అతడు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఒక అష్టాచమ్మ తర్వాత ఒక ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు, నాకు ఒక మైల్ రాడు.